అయితే ఇందాక ఇక్కడ ప్రతి వారము అంటే కొన్ని వారాల నుండి బలి చక్రవర్తి లీల విషయం చర్చ జరుగుతుంది. సో వీఆర్ డిస్కసింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ బలి చక్రవర్తి. అయితే ఆ కథ ఎక్కడ వచ్చిందంటే బలి చక్రవర్తి సంకల్పం చేసిండు నేను ఈ బ్రాహ్మణ బాలునికి ఆయన అడిగిన 3 అడుగుల భూమి ఇచ్చేస్తాను. ఆ 3 అడుగుల భూమి నేను ఇచ్చేస్తాను. అప్పుడే వాళ్ళ గురు ఎవరు శుక్రాచార్య ఆ తట్టుకోలేక ఆయన ఎన్నో విధంగా ప్రయత్నం చేసింది. ఈ ట్రైడ్ ఇన్ మెనీ వేస్. దేనికోసం ఆ బ్రాహ్మణ నువ్వు ఇయ్యద్దు, ఈ దానము జరగకూడదు, టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్. శాస్త్రంలోకి వెళ్ళే ఎన్నో ఆధారాలు, ఎన్నో ప్రూఫ్స్ ఏ సందర్భంలో నువ్వు చేసిన వాగ్దానాన్ని మళ్ళీ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్ విత్ ప్రూఫ్స్. కానీ బలి చక్రవర్తి స్టెప్ బ్యాక్. విచారం చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే శుక్రాచార్య చెప్తున్నా ఆయనకు, బలి నువ్వు వాగ్దానం చేసిన ఓకే ఫైన్, కానీ నీకు ఈ ఎదుటి వ్యక్తి ఎవరో అది తెలియక నువ్వు చేసేట్టున్నావు. కానీ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఈ బ్రాహ్మణ బాలుడు కేవలం ఒక సాధారణ బాలుడు కాకుండా అనేవారు సాక్షాత్ దేవాది దేవుడైన నారాయణ. ఇంకా నీతోని ఆయన అడిగేది 3 అడుగుల భూమి, కానీ ఆ 3 అడుగులల్లో ఆయన ఒక్క క్షణంలోనే నీ దగ్గర ఉన్న నీ ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్క వస్తు విషయాన్ని ఆయన తీసేసుకున్నాడు. ఇమాజిన్ హూ వుడ్ టేక్ సచ్ అ రిస్క్ ఆఫ్టర్ నోయింగ్ ద ఫ్యాక్ట్. తెలియక రిస్క్ తీసుకోవచ్చు, తీసుకుంటాం. తెలియక ఇప్పుడు కంపెనీ ఉంది, ఇన్వెస్ట్ చేస్తాం, తెలియక చేస్తాము. కానీ ఎవరు చెప్పిననుకో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% లాస్, 19.99 కూడా కాదు, 100% లాస్. After knowing this, how many of us will be motivated to do investment? None of us. ఎవరు కూడా మనకు చాలా ఎందుకు 0.1% కూడా అవకాశం లేదు. 0.1% ఛాన్స్ ఉందా? నో. 100% ఏంటి, మొత్తం 100% లాసే. సో శుక్రాచార్య బలి చక్రవర్తికి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. బట్ స్టిల్ బలి చక్రవర్తి ఒక్క క్షణం కోసం కూడా లెట్ మీ థింక్ ఓవర్ ఇట్, కాసేపు ఆలోచిస్తాను. ఆలోచన ఒక మాట ఇచ్చినంటే లెట్స్ ఏం జరగాలనో అది జరుగుతుంది. లేదు, ఎందుకంటే ఆయన మహాత్ముడు, భాగవత ఉత్తముడు. బలి చక్రవర్తి అసుర వంశంలో జన్మించిన కానీ ప్రహ్లాదుని యొక్క మన్మడు, సాధారణ వ్యక్తి కాదు. ప్రహ్లాదుడే భాగవతోత్తముడు. ఆ భాగవతోత్తమి మన్మడు అంటే మరీ ఎక్కువ. ఎందుకంటే ట్రైన్ బాయ్ భాగవతోత్తమ లేదు. ఆయన ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? సాక్షాత్ తాతయ్య. ఇంకా తండ్రి కంటే ఎక్కడ ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? తాతయ్య ఇస్తాడు. మన ఫ్యామిలీలో చూస్తాము, మన డాడీతో అంతా సంబంధం ఫ్రీ ఉంటుంది, కానీ తాతది చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే,
ఇక ముఖ్యంగా అన్ని చెడవలోట్లు తాగుడు పిల్లలు ఎవరు తాతలే ఏ నాన్న పట్ల ఏం జ్యూస్ జ్యూస్ చెరవ తాతలు నేర్పడి భౌతికంగా చూస్తే తో అదేవిధంగా బలి చక్రవర్తికి ట్రైనింగు ఇళ్ళ నుంచి కనుకనే దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ స్టెప్పింగ్ బ్యాక్. ఎందుకంటే ఎవరు వచ్చిండు, ఎవరి సేవ చేసే అవకాశం కలుగుతుంది. లేదు, ఇది ఫస్ట్ పాయింట్. భిక్ష అడగడానికి వచ్చిన వ్యక్తి ఎవరు ఫస్ట్. రెండోది, ఎవరి సేవ చేసే అవకాశం ఇప్పుడు నాకు కలుగుతుంది, సెకండ్ పాయింట్. దాని తర్వాత మూడో పాయింట్, వాట్ ఈజ్ మైండ్, నాదేముంది. లేదు, నాదేముంది, నేనేం సృష్టించిన. ఆ సృష్టికర్త నా దగ్గర ఉన్న వస్తే ఆయన సృష్టించింది. ఆయన సృష్టించిన వస్తువును ఆయనకు సమర్పించుట్లా నేను ఎందుకు నేను వెనుక ముందు కావాలి. వై షుడ్ హెసిటేట్? ఇస్ ఇట్ నాట్? What is mine? What is mine that I think that I should hold it back? Nothing is mine. So where the question of holding it back? ఇప్పుడు మనం కదా ఒక్కరు మనకి ఇల్లు ఇచ్చారు, మీరు ఒక సంవత్సరం ఇక్కడ ఉన్నారు, ఒకరు సంవత్సరం అయిన వాళ్ళు చేస్తారు చదువు రూమ్ ఖాళీ చేయడానికి అంటారు. లేదు, నో, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నో. వాళ్ళు అడిగినంటే ఇచ్చేసుడే. వై? బికాస్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దెమ్. This property is not mine. Is it not? It was just given to me. It was just given to me for some time. Yes. సో అదే విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనం భగవంతుని ప్రాపర్టీని నాది అని క్లెయిమ్ చేస్తాం మనం. దిస్ ఈజ్ మైండ్. కనుకనే సంథింగ్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు మీ, ఐఎమ్ క్లెయిమింగ్ ఇట్ టు బి మైండ్. కనుకనే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు రెండు విషయాలను చిక్కుకున్నాడు. ఈ స్టక్ ఇన్ టూ థింగ్స్. బ్లేమ్ గేమ్. ఎటువంటి ఆటలు చిక్కిపోయాడు? బ్లేమ్. బ్లేమ్ అంటే ఏంటి? బ్లేమ్ చేసు బికాస్ ఆఫ్ దిస్. ఇంకా రెండో గేమ్ ఏంటి? క్లెయిమ్ గేమ్. క్లెయిమింగ్ అంటే ఏంటి? నాది. ఇస్ ఇట్ నాట్? మనకు అనుకున్నట్టు జరుగుతానేమో నాది, అనుకుంటే జరగకపోతే వాడి ఏమిటట్లయింది, వీడియో అట్లయింది. నేను రాసిన పేపర్లా కానీ ఎగ్జామ్ కలగడం వచ్చలేడు వాడికి, వాడికి మార్కులు వేయలేడు. సో వాట్ యూర్ డూయింగ్, దే ఆర్ బ్లేమింగ్ సమ్ వన్. సో లైఫ్లో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దిస్ టూ థింగ్స్. ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ దిస్ గేమ్. వాట్ ఇస్ దట్? బ్లేమ్ గేమ్ అండ్ క్లెయిమ్ గేమ్. Is it not? But we should come out of it. ఆధ్యాత్మిక జీవితంలో ఏం జరుగుతుంది? కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లేమింగ్ అండ్ క్లెయిమింగ్ గేమ్. బికాస్ వాట్ ఈజ్ యువర్ దట్ యు ఆర్ క్లెయిమింగ్ ఇట్? వాట్ బిలాంగ్ టు యూ దట్ యు ఆర్ క్లెయిమింగ్ ఇట్? ఈ దేహం మనం కొందరు నేను కష్టపడ్డా వెరీ గుడ్, కానీ కష్టపడడానికి ఆ ఇంటెలిజెన్స్ వచ్చింది.
ఫస్ట్ కష్టపడడానికి శక్తి ఎవరిచ్చారు? Is it who gave you that intelligence? Who gave you that strength? And who gave you this body? What did parents do? They just came together, karte. They just sowed the seed. They just sowed the seed. Who prepared this body? Who prepared that nice little nose? You? You? No? Is it not? అట్లా ఉన్నవాడితే మనకు అవకాశం ఉన్నవాడితే నా కూతురు ఇంకా మంచిగా ఉండాలా, నా కూతురు ఇంకా తెల్ల ఉండాలా, ముందు ముందు ఉండాలా, ఇంకా పచ్చ ఉండాలా, కళ్ళు పొడుగు ఉండాలా. Everyone expected that their daughter would be heroine and their son would be hero. But it doesn't. We just sowed the seed just to switch on is another. How things are moving around. God is doing it. Mind. I am this body and everything in relationship with this body is mine. This is claim game. నేను ఈ దేహంని ఇంకా ఈ దేహంతో సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు, విషయం, వ్యక్తి ఎవరిది? నాది. ఎస్ నీది, కానీ నువ్వు ఎవరివి? దట్ ద క్వశ్చన్. ఒక చిన్న బ్లడ్ క్లాట్ మీద వచ్చేసింది. ఒక చిన్న బ్లడ్ క్లాట్ ఒక మన హార్ట్లో ఒక వెసల్ చేరుకో, నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతూ చెప్పేది. వేర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్? వేర్ ఈజ్ యువర్ పవర్? వేర్ ఈజ్ యువర్ అబిలిటీ? సో వాట్ ఆర్ వి? What is our power? What is our capacity? What can we do? What do we have that we can do? What belongs to us? మనది కేవలం ఒక్కడే విషయం. ఇఫ్ సంథింగ్ బిలాంగ్స్ టు అస్, అదేంటి? కేవలం మన కోరిక, డిజైర్, దట్ ఈస్ అవర్స్. ఆ కోరిక ఏంటి? ఆ భగవంతుడు ఇచ్చిన ఈ దేహంని నేను ఆ భగవంతుడి సేవలో వినియోగిస్తానా, లేక దీనికి నేను దీని సుఖం కోసము, భౌతిక విషయాల కోసం నేను వినియోగిస్తాను. దట్ ఈస్ అవర్ చాయిస్. దట్ చాయిస్ ఇస్ అవర్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఇస్ అవర్స్. వాట్ ఐ విల్ డూ విత్ దిస్ బాడీ? ఈ దేహంతో నేనేం చేస్తాను? మంచి పని చేస్తానా, చెడు పని చేస్తాను? భగవంతుడి సేవలు అంకితమవుతారా, లేక మాయా సేవలు అంకితమవుతారా? దీన్ని పవిత్రం చేసుకున్నారా, నేను దూషితం చేస్తాను? దట్ చాయిస్ ఇస్ అవర్స్. ఇంకా దట్ చాయిస్ విల్ డిసైడ్ వాట్ యు ఆర్. So what is life all about? జీవితం అంటే ఏంటి? Life is all about what choices you make at what time. ఏ సమయంలో మనం ఏం నిర్ణయం తీసుకున్నామో అది జీవితం. చేతిలో ఐస్ క్రీమ్ ఉంది, ఫ్రెష్, జస్ట్ కొలకి తీసి ఇట్లా కూడా ఆడడం అనుకో, ఈ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి ఆరు ఏమవుతుంది? చేతులు పట్టుకుని ఉంటేనే. Is it not? So if somebody gives you ice cream, what you should do? Just go on showing out to everyone?
What you should do? Eat the ice cream before it melts. Isn't it? So that is our choice. అది మంచిగా గట్టిగా ఉన్నప్పుడు దాన్ని నేను ఎంజాయ్ చేస్తారా, లేక అది కరిగి కార్లో దీన్ని అడగదా? That is also eating, no? Is also eating. But how does it look? The gullies. तो కనుకనే ఏ సమయంలో మనం జీవితంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నామో that will decide what we are. But that is not that easy. Life la decision తీసుకోవడం అంత ఈజీ కానీ అంత కఠినం కూడా కాదు. బలి చక్రవర్తికి now he is in that phase of his life where he has to make a choice. గురువు మాట వినాలా లేక భగవంతునికి చేసిన వాగ్దానం నేను తల్లి రద్దు చేయాలి? ఏదో చాయిస్. గురువు మాట వింటే స్వర్గీకి అధిపతి అయితే ఐ విల్ ఎంజాయ్ హెవెన్లీ ప్లానెట్స్ అన్ని సుఖాలు ఐశ్వర్యం వైభవము 3 లోకాలకు అధిపతి ఉన్నాయి నేను ఇప్పుడు నా గురు కృపతోని మొత్తం పాతాళ లోకము భూలోకము స్వర్గలోకంపై ఆధిపత్యం స్థాపించింది నేను గురువు ఆశీర్వాదంతో. మరి ఆ గురువు మాట వినాలా లేక ఆ గురువును అవమానించి గురువు మాట వినకపోతే ఒక్క క్షణంలోనే ఇప్పుడు నేను కరోడపతి ఉన్నాను. అట్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైం ఐ యామ్ करोड़पति. If I listen to my guru, I will continue to be crorepati. But if I don't listen to my guru, I will become roadpati. Who is roadpati? Beggars. రోడ్ రాజులు. ఇప్పుడు బలి చక్రవర్తి జీవితంలో ఆ క్షణం వచ్చేసింది. కరోడపతి రోడ్పతి అంత ఈజీ కాదు. ఇమాజిన్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ బలి చక్రవర్తి's place. One decision of your life will change your life completely. One decision, yes or no. तो కనుకనే లైఫ్లో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సింది. వన్ షుడ్ టేక్ రైట్ డిసిషన్స్ అట్ రైట్ టైం. మనం చేస్తాం రైట్ డిసిషన్ అట్ రాంగ్ టైం అండ్ రాంగ్ డిసిషన్ అట్ రైట్ టైం. both are problematic. Both are problematic. So what we should learn? To take right decision at right time. So that is what Bhagavad Gita will teach you. That is what Krishna consciousness will teach you. To take right decision at right time. కానీ సరైన నిర్ణయం తీసుకోవాలంటే లైఫ్లో మనకు అనాలిసిస్ చేయాల్సింది. మన తెలియదు విశ్లేషణ, అనాలిసిస్. సో వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్? మనం అనాలిసిస్ చేయాలని విశ్లేషణ చేయాలని మనం ఆధారం ఉంటాయి కదా. వాట్ ఇస్ బేసిస్? బేసిస్ ఫార్ బలి చక్రవర్తి ఈస్ who this personality is. ఎవరు వచ్చిండ్రు భిక్ష గారికి?
సో కనుకనే లైఫ్లో హూస్ ది అపోజిట్ పార్టీ అని మనం ఆలోచించాల్సింది. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇప్పుడు మనం రోడ్ మీద నడుస్తాం, బస్సు ఎక్కినాం, జస్ట్ మన ఆర్టీసీ బస్సు, వర్షాకాలం ఉంది, క్రౌడెడ్ ఉంది, ఎవరో ప్రభావం ఇట్లా గట్టిగా తాకేసి వెళ్తాడు. న్యాచురల్ ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వస్తుంది. ఎవడు రావడంతో మనకు అట్లా న్యాచురల్ కదా. మళ్ళీ మనల్ని ఇల్లు ఈ రాక్షసుడు ఒకటి ఉన్నాడు, నేను కొన్ని కనాలని. కానీ నువ్వు చూసినావు ఆ తాకిన వ్యక్తి నీకంటే డబల్ ఉన్నాడు. ఎవరైతే నీకు తాకిందో ఆ వ్యక్తి నీకంటే ఎక్కువ చిత్తులో డబల్ ఉన్నాడు, వెళ్తున్నాడు. అప్పుడు ఏం చేస్తావు? సారీ కొంచెం తాకింది, సారీ. నీతో ఈక్వల్ ఉంటే ఆలోచిస్తుంది, కొంచెం మాట వేరుంటుంది. నీకంటే బలహీనంగా ఉంటే మనకి 4-5 మంచి మంచి శబ్దాలతో ఇవన్నీ కీర్తించి కదా ఏం చేస్తామని ఇట్స్ కామన్. సో వాట్ వి డిడ్, మన రెస్పాన్స్ దేని మీద ఆధారపడింది? ఎదుటి వ్యక్తి ఎవరో చూసి మనం వేసినప్పుడు కాసేపు విశ్లేషణ చేసాం, అనాలైజ్. దాని తర్వాత మన రెస్పాన్సిబుల్ డిసైడ్ చేసాం. అదే ఎత్తు చిత్తున్నవి మోసట్లు అన్నాడు వాడు ఏమంటారు, అప్పుడు ఏదో తెలుసు తెలవడం తాకింది, కానీ ఇప్పుడు దీన్ని బట్టి లేబట్టి బస్సు వెళ్ళి ఇసిరి కొట్టాలి అంటాం. ఇస్ ఇట్ నో? సో వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? అనాలిసిస్. లైఫ్లో పరిస్థితులను అనాలిసిస్ చేయాల్సింది and then respond, then make the proper choice. What should I do now? So Bali Chakradevisharu, he analyzed who's that person. మగువీపుడు సాధారణ బాలుడు కాదు, సాక్షాత్ దేవాది దేవుడు నారాయణ ఈ బ్రాహ్మణ బాలుడు వచ్చేసి నా దగ్గర ఈ 3 అడుగుల భూమి అడుగుతుండు. సో వాట్ యు డూ? ఈ అనలైజ్డ్ తను ఎవరు, ఆయన కన్క్లూజన్ ఏంది? తన సేవ చేసి సౌభాగ్యంగా కలుగుతుంది, తన వస్తువును తనకు సమర్పించే అవకాశంగా కలుగుతుంది. సో ఐ షుడ్ నాట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ ఈవెన్ దో ఐ నో దట్ ఐ విల్ బికమ్ అ రోడ్పతి. కానీ ఆయన సేవ చేస్తూ రోడ్పతి అయినా భగవంతుడు ఆయన భిక్షంగా తెచ్చిండు, ఆ భగవంతుని దానం చేసిన నేను అవును. ఈ దేహము కాల ప్రభావం నష్టమవుతుంది, దేహము కాల ప్రభావం నష్టమవుతుంది. ఈ ఆస్తులు కూడా కాల ప్రభావంతో వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, నా ఆధీనంలో ఉన్న ఈ డబ్బును, ఈ ఆస్తిని, ఈ ఐశ్వర్య వైభవాన్ని తనకు సమర్పించి శాశ్వతంగా ఒక గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. సో వాట్ షుడ్ ఐ డూ? హియర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ, ఎనీవేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో. ఉన్నారా ఎవరికి ప్రపంచంలో తన డబ్బును తన ఆస్తులను పెట్టుకున్న వాళ్ళు? అయితే అది మనం వదిలిపెట్టది, దేవుడు మనం పెద్ద వదిలిపెడతాం. కానీ సంబంధం పెట్టుకోవడం మాత్రం టైం. ఇస్ ఇట్ నాట్?
ఈరోజు మన అందం కాల ప్రభావంతో మన అందం ఎటుపోతుంది పటాపంచర్. ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ తీసుకొని ఇట్లా దిద్దుకోవచ్చు ఇష్టం ఉన్నట్టు. తర్వాత పెన్సిల్ ఉంటుంది కానీ దాన్ని మెల్లగా ఇట్లా లేవటం పడుతుంది. ఎందుకు దాని కిందికి వచ్చేసి ఇట్లా లేవట్టి ఇట్లా దిద్దుకునే పడుతుంది. దిద్దినప్పుడు అంతే మంచిగా కట్ వచ్చినది, వదిలిపెట్టేసరికి వేగం వచ్చింది. సో వేర్ ఇస్ దట్ బ్యూటీ? Time has taken it away. Where is that power? Where is that strength? అన్నీ పోతాయి. ఎట్లా పోయేటి. One day I am going to become Rodpati, that is for sure. So anyways, if becoming Rodpati is fixed, then why not to become Rodpati by giving to Krishna? కనుకనే వ్యక్తి కాల ప్రభావంతో నష్టమైపోతాడు. కానీ కాల ప్రభావంతో ఈ దేహం నష్టమవుతుంది. కానీ కాల ప్రభావంతో ఒక్క నష్టం కాదేంటి? ఆ వ్యక్తి ఒక కీర్తి. మహాత్మా గాంధీ ఉన్నాడు, పెద్ద పెద్ద మహాత్ములు ఉన్నారా? లేదు. కానీ వాళ్ళ ఈరోజు ఉన్నారు, ఎట్లున్నారు? వాళ్ళ కీర్తి రూపంలో